అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నార్మల్గా పోయాడు, మేము షాక్ అయ్యాం. అబద్ధం ఆడేవా ఇన్ని రోజులు అంటే, లేదురా నాకు రాదురా అనేవాడు. ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఆర్జే సూర్య. చిన్న పాప, అందరూ క్యూట్ క్యూట్ పిల్ల అంటున్నారు. ఇంకా వినీటా గురించి చెప్పాలంటే షీఈ్ టాలెంటెడ్ కిడ్. వెయిట్ చేద్దాం, చూద్దాం ఏమవుద్దాం అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఎవరి కోసం అయితే ట్రై చేశానో అదే అమ్మాయి వీడియో తీసుకొచ్చి నా ముందు పెట్టాను. హిట్ 3లో అవార్డులు కొట్టిన కొరియోగ్రఫీలో మీ లైఫ్లో బిగ్గెస్ట్ స్ట్రగుల్స్ అంటే ఏంటి? ఎక్కువ ఏదైనా బాధ మిగిలిపోయింది, స్ట్రగుల్ చేశాను, అది ఇంకా నా మైండ్లోనే ఉందంటే ఆమెను చూసుకోలేకపోతున్నా అనేది ఒక స్ట్రగుల్ అయితే ఇప్పటికీ నా ఉంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, బేసికల్లీ మీరు చాలామంది కొరియోగ్రాఫర్స్ని చూసుంటారు, కానీ కాలు కన్యాకుమారి, చెయ్యి చండీగఢ్ వెళ్ళిపోయినా సరే ఆయన మాత్రం ప్రాపర్ సింక్లోకి తీసుకురాగలడు అనమాట. అది నాకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అయింది. అంటే బికాజ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ కంటెస్టెంట్ క్లియర్గా చెప్పాడనమాట. ఆయన విన్నర్ కూడా, ఆయన ఎవరు అనేది కూడా నేను రివీల్ చేస్తాను. సో నాతో పాటు ఇప్పుడు నార్మల్గా కొరియోగ్రాఫర్ మాస్టర్ అని పిలవడం కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ కూడా చేయొచ్చు, డ్యాన్స్ ఐకాన్ మాస్టర్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదు. కృష్ణ మాస్టర్, హాయ్ హాయ్. డాన్స్ ఐకాన్ అని పిలవాలా? పర్లేదు, కృష్ణ మాస్టర్ అంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు ఏంటి అసలు, ఐ మీన్ ఎప్పటి నుంచో వింటూ ఉన్నారు కదా ఇది, అంటే మొన్న నాని గారు హిట్ 3లో ఒకటి అన్నారు, కెరియర్ బిగినింగ్ నుంచి వింటూ ఉన్నాను ఇదని. మీరు కూడా వింటూ ఉన్నారు, నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, చిన్నప్పటి నుంచి, స్కూల్ డేస్ నుంచి. సో ఇప్పుడు కనిపిస్తుందా ఆ మాటలన్నిటికీ? బట్ దాని తోడుగా హార్డ్ వర్క్ కంటిన్యూస్గా ఉంటేనే ఇది మనకు వస్తుందని కూడా అర్థమైంది. ఇప్పుడు నేను కాలు కన్యాకుమారి, చెయ్యి చండీగఢ్ వెళ్ళిపోయినా సింక్లోకి తీసుకురాగలరా నన్ను? ఎవరి గురించి? హ్యాపీగా. ఎవరి గురించి? సూర్య అనుకుంటా. అంటే మేము చాలా సార్లు అడిగాం సూర్యాని, డాన్స్ చేయి అంటే టీవీ9లో ఉన్నప్పుడు అడిగితే డాన్స్ చేయమని అడుగుతుంటే ఎప్పుడూ చేసేవాడు కదా, ఏ పార్టీలో చేసేవాడు కదా, నాకు డాన్స్ రాదని వాడు సింపుల్గా. బట్ విన్నర్ అయిపోయాడు, మేము షాక్ అయ్యాం. అబద్ధం ఆడేవా ఇన్ని రోజులు అంటే, లేదురా నాకు రాదురా అనేవాడు. నేను షాక్ అయ్యాను. సూర్య తోటి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఆర్జే సూర్య. బికాజ్ ఆయనతోటి వర్క్ చేశాం కదా, డే అండ్ నైట్ కష్టపడడం, ఆయన రెస్ట్లెస్గా ఉండి ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క రియాలిటీ షోకి టైం ఇచ్చి మాకు రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకొని ఎలాగైనా చేయాలి అంటే, మేము ఒక ఫోకస్తో ఉంటాం కదా, మేము ఒక కలలు కంటూ ఉంటాం, విన్ అవ్వాలి, షోస్ విన్ అవ్వాలి, మేము చేసే షోస్ అన్ని విన్ అవ్వాలి. సో దానికి తోడుగా ఆయన నిలిచి ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏందో అంటే మనోడు ఫస్ట్ నుంచి ఏంటంటే, మీరు డాన్స్ మీద ఉన్నారంటే డాన్స్ మీదే ఉంటారు. మనోడు అలా కాదు, ఒక పక్క ఆర్జే కంటిన్యూ అవుతూ ఉంటాడు, మల్టిపుల్ టాస్క్లు చేస్తూ ఉంటాడు. ఒక రోజులో ఎంత స్ట్రెస్ అవుతాడో నాకు తెలియదు, కానీ ఎప్పుడు అదే ప్లెజెంట్ ఫేస్తో వస్తాడు. 100% చాలా పాజిటివ్ పర్సన్. యా, సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ చిన్న పాప, అందరూ క్యూట్ క్యూట్ పిల్ల అంటున్నారు, బినీటా చెట్రీ, రైట్? అది చాలా క్యూట్ పిల్ల, సాఫ్ట్ అన్నట్టు, అంటే టర్మ్స్ అలా ఉన్నాయి. ఆమెను చూస్తే మీరు వెనక్కి మడత పెట్టేశారు, ఎలా మడత పెట్టారు, అలా మడత పెట్టారు, ఏంటి ఈ బోన్స్ ఉన్నాయా లేదా అనే డౌట్ వచ్చింది. ఇంకా బినీటా గురించి చెప్పాలంటే షీఈ్ టాలెంటెడ్ కిడ్. ఇంకొక వర్డ్ చెప్పాలంటే నాకు అనిపించేది ఏమిటంటే, ఒక గాడ్స్ గిఫ్టెడ్ చైల్డ్ అనొచ్చు అమ్మాయిని. సో 8 years, సో ఇప్పుడు 9 కాబోతుంది. సో వెరీ టాలెంటెడ్. సో ఐఎమ్ లక్కీ యాక్చువల్లీ, అంత టాలెంటెడ్ పాపతోటి నేను వర్క్ చేయడం అనేది ఫర్ మీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్. అంటే చాలా రోజుల తర్వాత మా టాలెంట్ కూడా చూపించుకోవడానికి మాకు తోడుగా ఇంకొక టాలెంట్ దొరికి రెండు కలిస్తే ఎలా ట్రోఫీ కొడతాం అనేదే డాన్స్ ఐకాన్ 2 నా వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాజ్ మీరు గెలిచిన వెంటనే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మాకు ఇస్తున్నారు. మీకు ఐ డ్రీమ్ మీద ఉన్న మీకున్న దాన్ని ఏమంటారు, మమకారం అనాలో ఏమనాలో తెలియదు, కానీ ఏం లేదు, ఎప్పుడు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకున్నాను నేను కూడా ఐ డ్రీమ్స్కి. సో ఫైనల్లీ ఇలా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటి ఇప్పుడు 8 years 9th వచ్చింది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. డబుల్ డిజిట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోద్ది కంప్లీట్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో అమ్మాయి టాలెంట్లో ఆల్రెడీ షీఈస్ క్వాలిఫైడ్. సో షీఈస్ ఇంటూ నెక్స్ట్ రౌండ్, మేబీ సెమీస్ అనుకుంటా.
సో దానికోసం ప్రిపరేషన్స్ ఒకవైపు జరుగుతూనే మన షోకి తను టైం ఇస్తుండింది అనమాట. సో మన షోకి రాకముందే షీఈ్ ఇంటూ బీజీటీ. మన షోకి యాక్చువల్లీ ఒక ఒక సర్కస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన డాన్స్ ఐకాన్కి ఆడిషన్కి నేను చాలామందిని సెర్చ్ చేశాను, స్టూడెంట్స్ని కంటెస్టెంట్స్ కోసం సెర్చ్ చేస్తే నాకు బెస్ట్ ఎవరు అనిపించలేదు. నాకేమనిపించింది అంటే సరే బెస్ట్ ఎవరన్నా దొరికితే షో చేద్దాం, లాస్ట్ టైం సీజన్ 1 లాగా అవ్వద్దు. సీజన్ 1లో నాకు 4th ప్లేస్ వచ్చింది. అయితే అప్పుడు ఇంకా ఎక్కువ కసి ఉండింది నాకు, ఆ టైటిల్ కొట్టాలి, ఎందుకంటే గెలిస్తే ఒక పెద్ద హీరో తోటి కొరియోగ్రఫీ ఆపర్చునిటీ అన్నారు. సో చాలా గట్టిగా ట్రై చేస్తే నాకు ట్రాన్ బ్రదర్స్ అనే ఇద్దరు అబ్బాయిలు కంటెస్టెంట్స్గా దొరికితే వాళ్ళది ఒకటే స్టైల్ అనమాట. అప్పుడు కూడా చాలా కష్టపడి ఏదో చేసి ఏదేదో మ్యాజిక్ చేసి ఫైనల్ దాకా వెళ్ళాం, కానీ విన్ అవ్వలేకపోయాను అనమాట. అది అలానే ఉండిపోయింది నాకు, కొట్టలేకపోయానే ట్రోఫీ అని చెప్పి. సో ఈ సీజన్ కూడా అలా అవ్వద్దు, చేస్తే ఏదైనా బెస్ట్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్తో వెళ్దాం, అప్పుడు మన టాలెంట్ అంతా చూపించవచ్చు, వర్సటైలిటీ చూపించవచ్చు అనే దీంతోనే ఫోకస్డ్గా ఉన్నాను. వెతికాను దొరకలేదు. లాస్ట్కి బినిటా వీడియో నాకు ఒకటి వచ్చింది. ఏది, తను ఆల్రెడీ బీజీటీలో పార్టిసిపేట్ చేసింది కదా ఫస్ట్ రౌండ్ది, ఆ వీడియో తను పోస్ట్ చేసుకుంది అనమాట. అది నాకు వచ్చింది. అయితే నా ఫ్రెండ్ ద్వారా వస్తే ఇమీడియట్గా నాకు ఈ కాంటాక్ట్ కావాలి, నేను మాట్లాడారు వాళ్ళతో, మాట్లాడాను. ఇలా అండి, నేను సో కొరియోగ్రాఫర్ ఫ్రమ్ సౌత్, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడతాను షోకి అంటే, వాళ్ళు ఒకటేసారి ఫస్ట్ కాల్లోనే నో సార్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మేము ఆల్రెడీ బీజీటీ చేస్తున్నాము అనేసరికి నాకు ఇంకా ఉన్న ఆశ కూడా వెళ్ళిపోయింది. అరే సరే ఓకే లైట్ తీసుకుందాం, వెయిట్ చేద్దాం చూద్దాం ఏమవుద్దాం అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. తర్వాత ఇంకా 2 days ఉంది షూట్కి. 2 days ఉంటే నాకు ఆఫీస్కి పిలిచారు. సో ఆఫీస్కి పిలిస్తే ఏమైందంటే ఇలా కంటెస్టెంట్స్ వెతికాను, ఎవరు దొరకలేదు అన్నయ్య అంటే, మన అశ్విన్ అన్నయ్య అన్నీ టేక్ కేర్ చేస్తారు. సో అయితే మనం కొంతమందిని సెలెక్ట్ చేసి బెస్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని తీసుకుని వచ్చాం. ఇందులో నీకు ఎవరైనా నచ్చితే చూడు, బికాజ్ నువ్వు ట్రైన్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చూపించారనమాట. సరే అని అశ్విన్ అన్నయ్య, ఒక చిన్న పాప ఉందిరా నాకు చాలా బాగా నచ్చింది, నీకు నచ్చుతో లేదో తెలియదు ఒకసారి చూడు అన్న. సరే అన్నయ్య అని చెప్పి చూస్తే కరెక్ట్గా నేను ఏదైతే సెర్చ్ ఎవరి కోసం అయితే ట్రై చేశానో అదే అమ్మాయి వీడియో తీసుకొచ్చి నా ముందు పెట్టారు, బినిటా అనే అమ్మాయి. నాకు ఇంక ఇక్కడ 6th సెన్స్ కొట్టేసింది. అంటే ఏదో రాసి పెట్టుంది అంటే మనమే వెళ్ళి వెతికితే దొరకలేంది మన దగ్గరికే వస్తుందన్న ఫీలింగ్. సో చాలా పాజిటివ్గా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నాకు పాజిటివ్ స్టార్ట్ అయిపోయి నేను సింగిల్ డిసిజన్ తీసేసుకున్నా, అనే పాపని ఇచ్చేయండి నేను ట్రైన్ చేసుకుంటాను అని చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసి దానికి ముందు కూడా మీరు చాలా మందిని సెర్చ్ చేసే ఉంటారు కదా పాప కంటే ముందు. చాలా మందిని రిజెక్ట్ చేశాను, వీళ్ళొద్దు అన్నట్టుగా. వాళ్ళు కూడా మళ్ళీ ఈ షోకే వచ్చారు అండ్ వాళ్ళు వచ్చి కొంతమంది ఫైనల్ దాకా వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు కూడా. సో వాళ్ళందరూ నేను చూశాను. బట్ నాకు ఈ పాప బెస్ట్ అనిపించింది, నా డిసిజన్ కరెక్ట్ అని నాకు చాలా నమ్మకం ఇంకా ఎక్కువైంది ఇప్పుడు అనమాట. అంటే నా డిసిజన్ మేకింగ్ ఇస్ నాట్ రాంగ్. స్టోరీ అంతా ఏంటంటే ఎలా ఉందంటే నాకు గురు సినిమా గుర్తొస్తుంది. ఆయన కూడా ఒకరిని నాకు ఈ అమ్మాయే కావాలని చెప్పి రితికాని పట్టుకుంటాడు, లాస్ట్కి రితిక విన్ అవుతుంది. ఫస్ట్ రితిక కూడా ఒప్పుకోదు, ఓకే రానని చెప్పి, తర్వాత వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు విన్ అవుతారు. ఏదో మీరు వెంకటేష్ గారు ఆవిడ రితిక అన్నట్టు సంథింగ్ సిమిలర్ గా అనిపించింది. సో గురు అని పిలవాలేమో. సో యా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ తనతో రిహర్సల్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే టామ్ అండ్ జెర్రీలా ఉంటాం అనమాట. టామ్ అండ్ జెర్రీ ఇప్పుడు నేర్చేసుకుంది, 4 months చేసింది కదా షో. 4 monthsలో సగం తెలుగు నేర్చేసుకుంది. మాట్లాడి బాగున్నారా అంటది, తిన్నారా అంటది. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిపోయిందండి అక్కడికి అంటే వాళ్ళకి ఇమీడియట్గా ఫ్లైట్ ఉండింది, సో వెళ్ళిపోయారు. సో దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ బీజీటీ, దానికి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ ఒక్క డైలాగ్ ఇందాక సరదాగా ప్రొనౌన్స్ చేశాను, హిట్ 3లో నాని గారు అన్న డైలాగ్, అలాంటి డైలాగ్ ఎవరన్నా అన్నారా? నువ్వు సర్వైవ్, యూ కాంట్ సర్వైవ్ హియర్ అన్నట్టు మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్? ఇది నా లైఫ్లో నేను ఇంటూనే వస్తున్నా ఒక్కొక్క స్టేజ్లో. అంటే ఫస్ట్ స్టేజ్ చెప్పాలంటే ఫస్ట్ స్కూల్ స్టేజ్లో ఇలా ఫేస్ చేశాను. అంటే టీచర్సే నాకు చెప్పడం, టీచర్సే ఇప్పుడు యాన్యువల్ డే ఉంటుంది, యాన్యువల్ డే ఉన్నప్పుడు
మాకు చాలా ఇది ఉంటుంది అనమాట, డాన్స్ చేయాలి అన్నట్టుగా. సో టీచర్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం టీచర్ అంటే, మీ మొహాలకి డాన్స్ ఎందుకు రా, ఫస్ట్ చక్కగా చదవండి రా, ఫస్ట్ మార్క్స్ తీసుకుని రా అని తిట్టేటోళ్ళు. సరే ఓకే మనకి ఛాన్స్ ఇస్తలేరు అని చెప్పేసి అలా ఫీల్ అయ్యేటోళ్ళం. కట్ చేస్తే మళ్ళీ అదే స్కూల్లోనే బెస్ట్ డాన్సర్ అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసేసుకున్నాం అనమాట. సో మళ్ళీ కాలేజ్లో ఇంకెవరో ఒకరు ఉంటారు కదా నెగిటివ్ మాట్లాడేటోళ్ళు మనకు అగెయిన్స్ట్. ఇప్పుడు డాన్స్లో ఇప్పుడు మనకంటే అంత ఎక్కువ డాన్స్ రాకపోయిన వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు, మీరేం చేస్తారు, ఎలా వెళ్తారు, అదొకటి ఫేస్ చేశాను. మళ్ళీ ఇంట్లో మా ఫాదర్ తోటే ఫేస్ చేశాను నేను. లైక్ ఏం చేస్తావు, ఏం లేదు దీంతో, ఏం రాదు, నోరు మూసుకొని పనికి పోయి డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో నా చేతికి అనేటోడు మా డాడీ. ఇలా సో ప్రతి స్టేజ్లో ఫేస్ చేసి లేదు ఇది పాసిబుల్ చేసి చూపిస్తా అనే ముందుకొచ్చాను నేను. సో అదే అవుతుంది ఇంకా. దిస్ ఈజ్ నాట్ ఎండ్, ఇదే బిగినింగ్. ఇంకా మనం ఒకటి ఏదైనా మనకు ఒక సక్సెస్ వచ్చిందంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని. సో ఇది నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. సో అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని సో నా హార్డ్ వర్క్, నా ఫోకస్ అనేది కంటిన్యూస్గా చేసుకొని వెళ్తూ ఉంటాను. ఓకే, ఇన్ని పాజిటివ్స్ జరుగుతున్నాయి స్టార్టింగ్ నుంచి. ఇదేదో కొంచెం గట్ ఫీలింగ్ అయితే గట్టిగా ఉంటుంది, ఏదో రాసి పెట్టుంది మనకి అన్ని ఫేవర్గా జరుగుతున్నాయి. బట్ ఫినాలే మూమెంట్కి వద్దాం, కరెక్ట్గా రిజల్ట్ అనౌన్స్ చేసే ముందు మీ గట్ ఫీలింగ్ నిజంగా నేనే విన్ అవుతాను అనే గట్ ఫీలింగ్ ఉందా? టెన్షన్ పడ్డారా ఏంటి? అసలు టెన్షన్ ఉంటుంది, మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ఆ విన్నర్స్ అనౌన్స్మెంట్ అనే టైంలో 100%. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన షోలో ఇప్పుడు ఓటింగ్స్ పెట్టారు. సో జనాలు డిసైడ్ చేస్తారు ఎవరు విన్నర్ అని. ఏమో ఇప్పుడు కొంతమంది ఆడియన్స్కి మన కొరియోగ్రఫీ నచ్చచ్చు, కొంతమంది ఆడియన్స్కి వేరే కొరియోగ్రఫీ నచ్చచ్చు, కొంతమంది ఆడియన్స్కి క్యూట్గా ఉన్న వాళ్ళు నచ్చచ్చు, కొంతమంది వాళ్ళకి డాన్స్ చేసే వాళ్ళు నచ్చచ్చు, కొంతమంది క్యూట్ చేసే వాళ్ళు నచ్చచ్చు. సో అందువల్ల ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చింది. అదే ఆడియన్స్ చాయిస్ లేదు, ఓటింగ్స్ లేదు, ఓన్లీ మన జడ్జెస్ అంటే ఏదో ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండేదేమో. లైక్ డాన్స్ మనమే గట్టిగా చేసామనే ఫీలింగ్, ఎందుకంటే మనం డాన్స్ చేస్తే మనం కొరియోగ్రాఫ్ చేస్తే కాన్ఫిడెంట్ ఉంటాం కాబట్టి. ఓటింగ్స్ అనేసరికి ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయి లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఓంకార్ అన్నయ్య అంత ఈజీగా ఎవరికి తెలవనియరు, ఏంటి ఎవరు విన్నరు, ఎన్ని ఓట్స్ వచ్చాయి, అసలు టెన్షన్ పెట్టి చంపేశారు మమ్మల్ని. ఆయన 1 సెకండ్ అన్నారంటే మనకి అయితే బట్ ఎక్కడో 98% వరకు మనకి అక్కడ మనం చేసిన పర్ఫార్మెన్స్ దానికి రెస్పాన్స్ ఇస్తారు కదా మెంటర్స్ కానీ జడ్జెస్ కానీ, దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ ఓటింగ్స్ అనేది చెప్పలేం, 100% చెప్పలేం, టెన్షన్స్ ఎక్కువ. సో దానివల్ల టెన్షన్ పడ్డాను. బట్ ఫైనలీ గాడ్స్ గ్రేస్ హార్డ్ వర్కే గెలిచిందని నా నమ్మకం. ఇంతకు ముందు ఒక షోలో పోసాని కృష్ణమురళి గారు అప్పట్లో ఛాలెంజ్ షోలో ఒకసారి సంథింగ్ ఎవరో ఈ జడ్జ్మెంట్ ఎలిమినేట్ అయ్యింది ఇస్తే అక్కడ బాధపడ్డారు ఎవరో, ఐ థింక్ నాకు అప్పుడు గుర్తులేదు ఎవరో ప్రాపర్గా ఆ టైంలో. అయితే అప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఫస్ట్ భయపెట్టి మీరు ఎలిమినేట్ అయ్యారని భయపెడితే వాళ్ళు కొంచెం ఫైర్ అయ్యారు. ఫైర్ అయిన వెంటనే ఆగండి, ఒరిజినల్గా ఉన్నది ఇది, మేము కొంచెం మేము టెన్షన్ పెట్టాలని చేసాం, ఇంతకి ఉన్నది ఇది అని చెప్తూ ఇంకోటి ఏం చెప్పారంటే ఓంకార్ గారు ఇచ్చిన స్లిప్ ఇది మాకు అని చెప్పారు. అంటే ఇప్పుడు దాని తర్వాత ఏమనుకున్నారంటే అందరూ ఓంకార్ గారి చేతిలోనే ఉంటుంది, జడ్జిమెంట్ కూడా ఓంకార్ గారి చేతిలోనే ఉంటుంది అని విన్నారు. అదేమన్నా నిజం అసలు? ఈ షోలో నేను జెన్యూన్గా అంటే మా సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను, డాన్స్ అకౌంట్ సీజన్ 2 సీజన్ 1 కూడా చేశాను. స్టార్టింగ్ నుంచి అసలు స్క్రిప్ట్ అనేది ఉండదు, అందరూ అనుకుంటాం. టీవీ నేను కూడా ఆడియనే ఒకప్పుడు, నేను కూడా ఆటా షోస్ చూసిన ఉన్నాయి, అప్పుడు నేను ఇంకా డాన్స్ నేర్చుకుంటున్నా. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళతోటి నేను వర్క్ చేస్తున్నా అన్నప్పుడు ఐ ఫీల్ సో గ్రేట్. అయితే ఒకప్పుడు నేను కూడా అనుకునేటోడిని, ఇదంతా స్క్రిప్టెడ్, వీళ్ళు అరుచుకునేదంతా స్క్రిప్టెడ్ అనుకునేవాడిని. కాకపోతే నాకు ట్రూగా ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే ఇప్పుడు చూడండి, నాకు బెనిటా కంటెస్టెంట్గా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షోలో మాకు ఒక మెంటర్ కావాలి. మెంటర్ ఎవరనేది అలా ఇచ్చారు. అక్కడ ఏం ప్రాసెస్ చేస్తారో చూద్దాం అంటే అక్కడ కార్డ్ సిస్టమ్ పెట్టారు అన్నయ్య. అంటే ఎవరు చూస్ చేసుకోవాలనేది ఏం లేదు,
ఎవరికి ఎవరు వస్తే వాళ్ళే మెంటర్. నీ నంబర్ ఇస్తారు ఫస్ట్. సో 1 2 3 4 5 నంబర్స్ ఫస్ట్ తీయాలి. సో నాకు 1 వచ్చింది అనుకోండి, 1 వచ్చిన వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. 5 బాక్సులు ఉంటాయి. సో చూస్ ఆ బాక్స్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు, ఎవరు ఏ నంబర్ సెలెక్ట్ చేస్తారని కూడా తెలియదు కదా. ఇప్పుడు ఓంకార్ అనేది చెప్పడు కదా మీరు ఇదే చూస్ చేసుకోండి అని. సో అందరు టెన్షన్, అక్కడి నుంచే ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే టెన్షన్. అయితే మాకు ఎవరు వస్తారో తెలీదు. నాకేమో ఇద్దరు పర్సన్స్ చాలా క్లోజు, ఒకటి యష్ మాస్టర్, ఇంకోటి మానస్. అయితే మానస్ బ్రో వచ్చినా ఓకేనా మనకి, యష్ మాస్టర్ వచ్చినా ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే మనకు తెలిసిన వాళ్ళు మనకి మెంటర్ ఉంటే ఇంకొక పాజిటివ్నెస్, అంటే వాళ్ళు మనకి దగ్గరగా ఉండి మనకి సపోర్ట్ ఇవ్వచ్చు, మారల్ సపోర్ట్ కానీ వచ్చి హెల్ప్ చేసేది కానీ ఏదో చేస్తానన్నమాట. చూస్తే మానస్ సెలెక్ట్ చేసేసుకున్నాడు, వేరే కంటెస్టెంట్ వెళ్ళిపోయింది. అయ్యా ఇంకా ఏం చేద్దామని చెప్తే మళ్ళీ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ లేడీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంటే వాళ్ళకి మేము లేదు. కట్ చేస్తే యశ్వంత్ మాస్టర్ లాస్ట్ తీయాలన్నమాట. ఆయనకి ఛాన్సే లేదు అసలు సెలెక్షన్. ఆయనకి ఎవరు వస్తే వాళ్ళే అందరు చూస్ చేసుకున్నారు, యష్ మాస్టర్ ఒక్కరు చూస్ చేసుకోలేదు. అలానే మమ్మల్ని కూడా ఎవరు చూస్ చేసుకోలేదు. కట్ చేస్తే ఓపెన్ చేస్తే యష్ మాస్టర్ మాకు మెంటరు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. గ్రహాలన్నీ గట్టిగా అనుకూలించినట్టు మళ్ళీ ఇంకా డబల్ అయింది నా కాన్ఫిడెంట్. అరే ఇంకా షో స్టార్ట్ అవ్వకముందు ఇంత పాజిటివ్ ఏంటి నాకు అని చెప్పి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈ షో నేను చాలా హ్యాపీగా చేశాను అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి నాకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, కొద్దిగా ఉండేవే ప్రాబ్లమ్స్, అవి అందరు కొరియోగ్రాఫర్స్కి ఉంటాయి. బట్ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఒక మజా వచ్చింది అనే ఫీల్లో ఈ సీజన్ మొత్తం అలా అయిపోయింది పాజిటివ్గా. ఒకవైపు యష్ మాస్టర్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కునేవాడు, ఒక్కొక్కసారి స్టూడియోకి వచ్చేటాడు ఆయన, స్టూడియోకి వచ్చి ఏం చేస్తున్నారు చూపియండి అనేటోడు. సో ఇంకొకటి సపోర్ట్, ఏం కాదురా మనమే టాప్లో ఉన్నాం బాగా చేయండి, ఐడియాస్ ఇవ్వడం కానీ. సో ఇలా చాలా సపోర్ట్ ఉంది యష్ మాస్టర్స్ కూడా. సో అలా బాగా అయింది ఈ సీజన్. జాతకం ఏమైనా చూసుకుని వచ్చారా ముందు షోకి వెళ్ళే? ఏం లేదు, బాగా అనుకూలంగా. నాదేంటంటే అన్ని షోలు మనం గెలవం, మన బెస్ట్ మనం ఇవ్వాలనేదే నా ఇది. అంటే మనం ఏదైనా చేస్తే వీ షుడ్ డూ ఇట్ ఫుల్ ఆన్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసేయాలి కంప్లీట్గా ఏదైనా కానీ. తర్వాత రిజల్ట్. ఇప్పుడు నేను ఈ సీజన్ విన్ కాకపోయినా కూడా ఇంత హ్యాపీగా ఉండేవాడిని, ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు హ్యాపీగా ఉండాలి అంతే. హ్యాపీగా వర్క్ చేయాలి, మన బెస్ట్ మనం ఇచ్చామా లేదా అనేది ఉంటే చాలు, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. సో ఇప్పుడు డి నుంచి సీజన్స్ అన్ని కంటిన్యూ అవుతూ ఉన్నారు. బేసికల్లీ ఒక కమెంట్ ఉంటుంది, అంటే మీరు అది తప్పుగా అనుకోకండి, ఇంతమంది అభిమానులు చూస్తున్నారు కాబట్టి దానికి అన్ని రేటింగ్స్ ఉన్నాయి, ఇన్ని సీజన్స్ అది కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మేము తప్పుగా అనట్లేదు. బట్ కమెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమనంటే డ్యాన్స్ తక్కువ జిమ్నాస్టిక్స్ ఎక్కువ, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. వాటిని మీరు ఎలా చూస్తారు అసలు? జిమ్నాస్టిక్స్ అనేది అది స్పోర్ట్స్ కింద వస్తుంది. ఇప్పుడు డాన్స్లో సర్కస్ ఎక్కువ అంట, సర్కస్ అని అంటారు. అది యాక్చువల్లీ ఇప్పుడు సర్కస్ అనే వర్డ్ అది రాంగ్, అది నా వరకు. ఎందుకంటే మనం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఒకటి డిజైన్ చేస్తాం, కొరియోగ్రాఫర్ అనేటోడు డిజైన్ చేస్తాడు ఫస్ట్. ఆ డిజైన్ చేసేది ఎలా చేస్తాడంటే, ఇప్పుడు మూవీస్లో అనుకోండి కట్ మీద తీస్తారు, నువ్వు అప్పుడు 8 కౌంట్స్ అయినా చేయొచ్చు, 16 కౌంట్స్ అయినా చేయొచ్చు, 2-3 కౌంట్స్ కూడా చేసుకోవచ్చు. ఆడియన్స్కి చూడడానికి మ్యాజికల్గా ఉండాలి. అదే పర్ఫార్మెన్స్ అంటే మనం అది గ్రాఫ్ అనేది ఒకటి డిజైన్ చేయాలి. సో మేము నార్మల్గా ఒక గ్రాఫ్ వేసుకుంటాం, ఈ సాంగ్లో ఓపెనింగ్ ఇలా ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్తూ ఇక్కడ ఏదైనా చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ అనేటప్పుడు లైవ్లో చూసేటప్పుడు అతను ఒక 4 మినిట్స్ చూడాలి. నువ్వు 4 మినిట్స్ నార్మల్గా ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా చేస్తే అది దానికి మీనింగ్ ఉండదు కదా. ఆ ప్లాట్ఫామ్ మీద నీకున్న టాలెంట్ చూపించాలి అలాంగ్ విత్ ద డాన్స్. సో మేము ఏం చేస్తామంటే ఈ జిమ్నాస్టిక్ అనేది కాకుండా దాన్ని మేము పవర్ మూవ్స్ అంటాం. ఒక పవర్ మూవ్, ఒక 16 to 32 కౌంట్స్ డాన్స్ చేసి తర్వాత ఒక పవర్ మూవ్, ఆ పవర్ మూవ్ కొంచెం యూనిక్గా ఉండేటట్టుగా, అంటే కొంచెం ఆక్రోబాటిక్స్ త్రూ ఒక సపోర్ట్ తీసుకుంటాం, లేదా జిమ్నాస్టిక్స్ త్రూ కొంచెం తీసుకుంటాం, లేదంటే వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ ఏదైనా తెలిసి ఉండొచ్చు, ఫ్లిప్స్ కొడతొచ్చేమో, అలా మేము ఆ డాన్స్ని దాన్ని మిక్స్ చేసి అరే వా అనేలాగా ఒక కంపోజ్ చేస్తాం అనమాట. సో దాన్ని జస్ట్ యూజ్ చేసుకుంటాం. సో దట్ డజంట్ మీన్ కంప్లీట్ సర్కస్. సో మ్యాక్సిమం డాన్సే ఉంటుంది, జస్ట్ ఒక పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేయడం కోసం ఒక పవర్ మూవ్ అనేది ఒక
పవర్ మూవ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ సినిమాల్లో అంటే 10-15 మినిట్స్కి ఒక ఎలివేషన్ సీన్ వస్తుంది, అలా డాన్స్ ఆడియన్స్ కూర్చోకుండా అలాగా. యా, సో ఒక వావ్ క్రియేట్ చేయాలి, జనరేట్ ఒక మ్యాజిక్ చేయాలి. సో ఇప్పుడు మనం అది యూజ్ చేస్తేనే మ్యాజిక్ అని కాదు, అన్ని పర్ఫార్మెన్స్లో అది చేయలేము. ఏదో ఒక పర్ఫార్మెన్స్లో అలా చేస్తాం, ఇంకొక పర్ఫార్మెన్స్లో ఏం చేస్తాం, వేరే ప్రాపర్టీస్ పెట్టి ఏదో చేస్తాం. సో కంప్లీట్లీ డాన్సే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో అకార్డింగ్ టు మీ కంప్లీట్ సర్కస్ అనేది రాంగ్. సో ఎక్కడో ఒక దిక్కున మనం వాడతాం, అది కూడా మనం ఒక పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి. సో అది నార్మల్గా కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేస్తూ ఉంటాం. అది అండ్ జడ్జెస్ గురించి కూడా ఒక మిస్కన్సెప్షన్, అంటే తెలియకుండా రకరకాల నడిపిస్తూ ఉంటారు కదా. ఎలా నడిపిస్తూ ఉంటారంటే షోస్లో మ్యాక్సిమం ఈ జడ్జెస్ రియాక్షన్స్ అన్ని ముందే రికార్డ్ చేసి పెట్టేసుకుని దానిలో ఎడిటింగ్లో సింక్ చేస్తారు, ఇలాంటివి వింటూ ఉంటాం. లేదు, దాని గురించి క్లారిటీ ఇవ్వాలి, మీరే ఏదున్నా డాన్స్ అంటే ఇప్పుడు మేబీ వేరే షోస్లో చేయొచ్చేమో, వేరే రియాలిటీ షోస్, ఐ మీన్ నాట్ డాన్స్, సింగింగ్ షోస్లో చేయొచ్చేమో, లేకపోతే అది మనకు తెలియదు, బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఓన్లీ డాన్స్ షోస్ చేస్తూ వచ్చాం కదా. మేము ఏదైతే డాన్స్ ఒక పర్ఫార్మెన్స్ చేస్తామో అది మొత్తం కంప్లీట్ లైవ్ ఉంటుంది. జడ్జెస్ ఒక బ్రేక్ తీసుకున్నా కూడా వచ్చి కూర్చునే వరకు పర్ఫార్మెన్స్ అవ్వదు. అందరూ వచ్చి కూర్చొని సెటిల్ అయినాకనే ఒక పర్ఫార్మెన్స్ అవుతుంది. వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుందండి, మహా అంటే 3.5 minutes 4 minutes లేదంటే 3 minutes ఉంటుంది. ఆ 3 minutes వాళ్ళు లైవ్ చూస్తారు, చూసి ఆ లైవ్లో క్రియేట్ అయ్యే ఇంపాక్ట్తోనే వాళ్ళు కమెంట్స్ ఇస్తారు. ఓకే, అంటే సింగిల్ స్టెప్లోనే అవుతుంది. అవును, ఇది తప్పు ఆలోచన. అంటే షార్ట్స్ అనేవి రియాలిటీ సినిమాలో లాగే మేకింగ్ చేస్తారనే ఫీలింగ్ ఉంది చాలా మంది. అస్సలు ఇంకా కావాలంటే జడ్జెస్వి ఏమన్నా ఎంట్రీస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు జడ్జెస్వి లాస్ట్ మినిట్లో వచ్చి వాళ్ళు నేర్చుకొని చేస్తారు కాబట్టి ఆర్టిస్ట్స్ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళవి కొంచెం అలా కట్ షాట్స్ తీసుకుంటారు అంతేగాని కంప్లీట్ లైవ్ ఉంటుంది. డాన్స్ అంటే ప్యూర్ లైవ్ ఉంటుంది. ఆ ప్యూర్ లైవ్ చూసే జడ్జ్మెంట్ ఆన్ స్పాట్ ఇస్తారు, అది కూడా ఆన్ స్పాటే. ఆగి నెక్స్ట్ ఎప్పుడో చెప్పడం ఏముండదు, ఒక ఫ్లోలోనే జరుగుద్ది డాన్స్ షో. ఓకే, యా, సో క్లారిటీ వచ్చింది మీతో మాట్లాడడం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటారు, మీరు బిలీవ్ చేస్తారు దాన్ని? బిలీవ్ చేస్తారు. మరి ఇప్పుడు మిమ్మల్నే తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ 16 years అవుతుందండి వచ్చి? 9 years. 9 years అవుతుంది. అంటే డాన్స్ని నమ్ముకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్ డాన్స్ నమ్ముకున్నాక ఆల్మోస్ట్ 13 years అయింది. అంటే ఇదే 13 years వేరే ఫీల్డ్లో పెట్టుంటే, అంటే మీరు కళ్ళు ఎదురుకుండా చూసుంటారు, బాగా సంపాదించే వాళ్ళు, ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. అంటే దానికి కాంపిటీషన్ తక్కువ మీరు దీన్ని కంపేర్ చేసుకుంటే. బట్ మీరు ఎంతైనా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు కూడా మాస్టర్ అని పిలుస్తారు ఎవరు పిలిచినా. అది డాన్సర్ అవనివ్వండి, డాన్స్ నేర్చుకునేవాడో కాకపోయినా, పెద్దవాడు అవనివ్వండి, చిన్నవాడు అవనివ్వండి, అదొక తెలియకుండా ఒక లోపల ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. బట్ మీరు ధనం మూలం ఏదైనా జగత్తుని బిలీవ్ చేస్తే మీరు ఇదే ఎఫర్ట్, ఇదే ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర పెడితే ఇంకా బాగా సంపాదించేవారు కదా. అంటే ఇప్పుడు అది ఏదైతే నమ్ముతానో దాన్ని ఈ పనిలో నమ్ముతాను అనమాట. అంటే ఇప్పుడు ఈ వర్క్ మనకి నచ్చింది చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి నచ్చింది మనం చేయాలి. సో ఇప్పుడు నేను అది బిలీవ్ చేస్తా, కాకపోతే అది ఏదైతే బిలీవ్ చేస్తానో అది నాకు నచ్చిన వర్క్లోనే నేను తీసుకుంటాను, నాకు నచ్చిన వర్క్లోనే నేను అది క్రియేట్ చేసుకుంటా. సో బికాజ్ నా యూనివర్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను. బికాజ్ ఇప్పుడు ఈ ఫీల్డ్కి రావాలని నేనే చూస్ చేసుకున్నాను, ఎవరు నాకు చెప్పలేదు, నేనే వచ్చాను. సో నాకు అది దాని మీద నమ్మకం ఉన్నా కూడా, అదేమున్నా నేను దీంట్లోనే కష్టపడి సెట్ చేసుకోవాలనేది నా నమ్మకం. యా, నాకు అర్థమైంది ఇప్పుడు క్లియర్గా. ఏం అర్థమైందంటే మీరు సంపాదించాలనుకుంటున్నారు, దీనిలోనే సంపాదించాలి. ఎంత అనుకుంటున్నారు అమౌంట్ అంతా దీంట్లోనే చేయాలి అంతే. అది కష్టమో నష్టమో ఇక్కడే పడి చావాలి, ఎతగొట్టాలి. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ మీకు బేసిక్గా చాలామంది మీ లైఫ్లో చాలామంది క్రిటిక్స్ ఉంటారు, అంటే మిమ్మల్ని తప్పులు వెతికే వాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు, రెండు ఉంటారు. మీ లైఫ్లో బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు అసలు? ఇప్పుడు దీని తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అంటే నేను ఇంతవరకు నాకు క్రిటిక్స్ అనేది నాకేం ఎక్స్పీరియన్స్ కాలేదు. మేబీ ఉండొచ్చేమో, మన వర్క్స్ నచ్చకుండా ఉండేటోళ్ళు కూడా ఉండొచ్చు సోషల్ మీడియాలో. ఐ మీన్ క్రిటిక్ అంటే నేను కొంచెం కరెక్ట్ చేసేవాళ్ళు, పాజిటివ్ వేలో చేస్తున్నాను. క్రిటిక్ అంటే కావాలని నెగిటివ్ చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా పాజిటివ్ వేలో కొంతమంది చెప్తా ఉంటారు, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్తారు, బాగున్నప్పుడు సూపర్ మావా అని కూడా చెప్తారు. నా ఫ్రెండ్స్ ఒకరిద్దరే నా ఫ్రెండ్స్. సో ఏమున్నా నేను వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటా. నాకు తమ్ముడులాగా ఉన్న ఒక అబ్బాయి ఉంటాడు, చారి. సో నేను ఫస్ట్ ఏమున్నా అతనికి చెప్తాను అనమాట. సో ఇది అంటే రాంగ్ అంటే రాంగ్ చెప్తాడు, రైట్ అంటే రైట్ చెప్తాడు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు అనమాట. అండ్ ఇంకోటి నా చెల్లి,
నా చెల్లెలతో కూడా ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. ఫ్యామిలీ అనుకోండి మెయిన్లీ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. మనకి ఫ్యామిలీనే మెయిన్, మనకి ఫస్ట్ మనం కరెక్ట్ చేసే ఫ్యామిలీనే అండి, తర్వాతే ఇంకేదైనా. ఇందాక ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే స్కూల్ డేస్ గుర్తొచ్చింది. మీరు ఒక మాట అన్నారు, టీచర్లు చక్కగా చదువుకోరా ఎందుకు రండి డ్యాన్స్. ఇప్పుడు ఆ చక్కగా చదువుకున్న వాళ్ళే మామ ఒక ఫోటో తీసుకుందాం అంటారు. ఎగ్జాక్ట్లీ కదా. అంతెందుకండి, నా ఫ్రెండ్సే ఉన్నారు. నా ఫ్రెండ్సే ఇప్పుడు మేము మెసేజ్ చేసినా కూడా నువ్వు అందలేనంత స్టేజ్కి వెళ్ళిపోయావరా నువ్వు అని మెసేజ్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ నేను అవన్నీ మంచి మెమొరీస్, వాళ్ళతో మాట్లాడుతుంటా సరదాగా అప్పుడప్పుడు ఫ్రీ. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే కొంచెం మొన్న రీసెంట్గా శేఖర్ మాస్టర్ రాబిన్ హుడ్ స్టెప్ మీద స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు నుంచి కొన్ని వస్తున్నాయి, అంటే పరిధి దాటుతున్నారు, కొంచెం ఎబ్బెట్టుగా ఉంటున్నాయి అని చెప్పి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఒక సాంగ్ గురించి, మొన్న రాబిన్ హుడ్లో అదిదా సర్ప్రైజ్ స్టెప్ గురించి, సో ఇలాంటివి చూస్తున్నారు. సో మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? యాజ్ అ డాన్స్ కొరియోగ్రాఫర్ మన పని మనం చేస్తాం. ఇప్పుడు అన్ని డాన్స్ మాస్టర్ చేతిలోనే ఉండవు. సినిమా అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్. సో మనం ఏది చేసినా అందరి అంగీకారంతోనే వెళ్తుంది. సో మేబీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు నాకు నువ్వు ఒక క్యాండీ ప్రిపేర్ చేసి పెట్టు అంటే నేను క్యాండీనే ప్రిపేర్ చేసి పెడతా, క్యాండీని ఐస్ క్రీమ్ చేసి పెట్టాను మీకు. సో ఇలానే, సో మనకి ఒక్కొక్క సాంగ్కి తగ్గట్టుగా కొన్ని ఉంటాయి. సో సాంగ్కి తగ్గట్టుగా, స్టోరీ తగ్గట్టుగా కొన్ని చేయాల్సి వస్తుంది. సో మేబీ అది మన కర్తవ్యం, మనం చేయాలి, మన వర్క్ మనం చేయాలి. ఓకే, అవి ట్రోల్స్ అనేవి మనం పట్టించుకోకూడదు. అంటే మరి శృతి మించుతున్నారు అని అంటున్నారు కదా. అప్పుడు బేసికల్లీ ఇప్పుడు దాకా శేఖర్ మాస్టర్ని ఎలా చూస్తారో మీకు తెలుసు. ఎంత ఆయనకున్న డిమాండ్ మామూలుగా లేదు. బట్ సడన్గా ఇది ఒక్క స్టెప్ వల్ల కొంచెం సడన్గా ఇప్పుడు ఎవరైనా కానీ చాలా బాగుంటే ఎవరికైనా ఈగో అనేది ఉంటుంది కదండి. ఏదైనా ఒక పాయింట్ పట్టి లాగాలనే చూస్తారు ఎవరైనా కానీ. ఇది కామన్ నెగిటివ్ పాయింట్ అనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే శేఖర్ మాస్టర్ ఎన్నో అవార్డులు కొట్టిన కొరియోగ్రఫీలు ఉన్నాయి. అవి ఎందుకు చూడట్లేదు? సో ఏదో ఒక్క దిక్కున, అది కూడా వాంటెడ్గా చేయరు కదా, ఎవరు వాంటెడ్గా చేయరు. సో నా వరకు ఏంటంటే బేస్డ్ ఆన్ ఎ స్క్రిప్ట్, కంటెంట్, స్టోరీ, దాని పరంగా కొన్ని చేయాల్సి వస్తుంది. సో యాజ్ ఎ కంపోజర్స్గా మా బాధ్యత అది. సో దాని ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ ఏమైనా ఆలోచించినప్పుడు, ఐ మీన్ కొరియోగ్రాఫర్స్ ఆలోచించినప్పుడు దాని ఎఫెక్ట్ ఏమైనా మైండ్ మీద పడే ఏముండదు. మన వర్క్ మనం కంటిన్యూగా చేసుకుని వెళ్తూ ఉంటాం. అవన్నీ పట్టించుకుంటే ఎక్కడండి, మనం ఏం చేయలేము. సో ఇప్పుడు అవార్డ్స్ గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. యాక్చువల్లీ నేషనల్ అవార్డ్ రీసెంట్గా జానీ మాస్టర్కి వచ్చింది. దాన్ని ఇప్పుడు ఐ మీన్ క్యాన్సిల్ చేశారని అనలేను, హోల్డ్ చేశారు ఇవ్వకుండా. ఐ మీన్ ఆయన ప్రతిభని గౌరవించి ఇచ్చే అవార్డు అది యాక్చువల్లీ. బట్ వేరే ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చింది. మేబీ అది పెద్దదో చిన్నదో పక్కన పెడితే అది హోల్డ్ చేశారు. దాని మీద మీరు ఏమనుకున్నారు అప్పుడు? కొంచెం ఫీల్ అయింది. బికాజ్ ఎవరైనా ఎంత పర్సనల్గా ఏమున్నా కూడా ప్రొఫెషనల్కి వచ్చేసరికి ఆ ప్రొఫెషన్కి వాళ్ళు పెట్టిన కష్టం, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్, ఇవన్నీ ఆ ప్రొఫెషన్కి తగ్గట్టుగా ఉండాలి. సో ప్రొఫెషన్కి మీద రావద్దు అనేది ఒక ఒపీనియన్ నాది. అంటే ఎంత పెద్ద మిస్టేక్ అయినా చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఆయన ఎంతో కష్టపడితే కూడా ఆయన ఏం రాదు. మాలాంటి వాళ్ళు చాలా ఇయర్స్ కష్టపడితే కూడా రాదేమో ఆ అవార్డు, నేషనల్ అవార్డు అనేది. సో అలాంటిది మాస్టర్కి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. కాకపోతే అలా అయినందుకు కూడా చాలా బాధ అనిపించింది. సో అంటే మేము బయట ఉండి ఆ హోల్ సినారియోని రకరకాలుగా జడ్జ్ చేసుకుంటూ రకరకాలుగా చూస్తున్నాం. మీరు బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఎలా చూస్తారు ఆ హోల్ సినారియోని? అంటే మనం ఎక్కువ తెలీదు, దాని గురించి తెలీదు. సో ఇంకా నేను కూడా న్యూస్లో ఏదో వచ్చిందో అదే చూసి ఇంకా మనం కూడా ఎక్కువ డిస్కస్ చేయలేదు. బికాస్ బాగోదు మన ఇండస్ట్రీ గురించి మనమే మాట్లాడుకోవడం అనేది. ఇట్స్ అంటే మంచిది కాదు. అంటే ఎందుకో అది కంఫర్టబుల్ థింగ్ కాదు. అది మనమే మన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ ఏ పర్సనల్ థింగ్. ఆ పర్సనల్ వాళ్ళకే వదిలేయడం కరెక్ట్ అని నా ఫీలింగ్. అదే ఇండస్ట్రీ గురించి ఇలాంటి పాజిటివ్ న్యూస్, నేషనల్ అవార్డు వచ్చింది, ఇలాంటివి వచ్చినాయి అనేది వింటే బాగుంటుంది. ఇలాంటి కాంట్రవర్షియల్ థింగ్స్ వస్తే ఎక్కడైనా బాధగానే ఉంటుంది. ఓకే, సో మీ లైఫ్, మీ జర్నీ గురించి కొంచెం తెలుసుకున్నాను. చాలా మీ మీద ఒక గొప్ప రెస్పెక్ట్ పెరిగిపోయింది అనమాట. అంటే మీ స్కిల్కి పక్కన పెడితే ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అంబేద్కర్ గారి ప్లేస్లో నార్మల్గా ఎవరో ఒక సిల్వర్ స్పూన్తో పుట్టిన అబ్బాయి అంబేద్కర్ గారిలా అయ్యారనుకోండి, అంత ఉండేది కాదు. బట్ ఆ అంబేద్కర్ అనే ఆయన ఇక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి.
అది ఎఫర్ట్ మీది కూడా. ఐ మీన్ చాలా స్ట్రగుల్ చేసి ఇక్కడ దాకా వచ్చారని విన్నాను అనమాట. మీ లైఫ్లో బిగ్గెస్ట్ స్ట్రగుల్స్ అంటే ఏంటి? అంటే మీరు ఫేస్ చేసిన ఒక ఫేజ్ ఉంటుంది కదా, ఐ మీన్ ఇది సర్వైవ్ అవ్వలే, ఇది దాటలేను అనిపించవచ్చు, బట్ అది దాటి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీరు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అలాంటి ఫేజ్ ఏంటి మీ లైఫ్లో? అంటే ఇప్పటి వరకు నేను డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎందుకో డాన్స్ అంత మనం అచీవ్ చేయడం అంత కష్టమేమో అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మన చేతిలోనే ఉంది అది. మనం ఎన్ని అవర్స్, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ మనం ప్రాక్టీస్ చేసుకొని ఆ ఫోకస్డ్గా ఉంటామో మనకు అంత త్వరగా మనకు వస్తుంది అది. సో ఇది నేను క్లారిటీ నేను కాలేజ్ డేస్లోనే తెలుసుకున్నాను అనమాట. సో నేను అలా నాకు డ్యాన్స్లో నాకు ఎప్పుడు ఇది టఫ్ అని ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే ఒక స్టేజ్లో ఇలా అనిపించేది, మేబీ నా టాలెంట్కి తగ్గ కంటెస్టెంట్స్ రాకపోవడం వల్ల ఇంకొంచెం వెనక్కబడిపోయానేమో అనిపించేది నాకు. అంటే మనం ఎంత క్రియేట్ చేసినా కూడా అది కరెక్ట్గా చూపించడానికి ఒక కంటెస్టెంట్ ఉండాలి. ఏదైతే ఇవాళ జరిగిందో, నేను ప్రతి స్టెప్ కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ కానీ కొరియోగ్రాఫ్ చేసిన విధానంగా పాప ఎక్స్ట్రాడినరీగా చేసింది. అలా నాకు దొరకలేదు. సో కంటిన్యూస్గా దొరకలేదు. ఒక 2 సీజన్లో మంచి కంటెస్టెంట్స్ దొరికారు. ఐ హ్యావ్ ప్రూవ్డ్. సో ప్రూవ్ చేసుకున్నాను. సో దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఏమైపోయిందంటే నాకు మంచి కంటెస్టెంట్స్ దొరకలే. సో అక్కడ ఒక ఫేస్ చేశాను స్ట్రగుల్. ఎక్కువ లైఫ్లో ఏదైనా బాధ ఉంది అంటే అది డ్యాన్స్లో కాదు. ఎక్కువ ఏదైనా బాధ మిగిలిపోయింది, స్ట్రగుల్ చేశాను, అది ఇంకా నా మైండ్లోనే ఉందంటే మా మదర్ని కోల్పోయినప్పుడే. సో బికాజ్ నేను డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసిన పర్సన్ మా అమ్మ. అండ్ నేను ఇంటికి రాకపోయినా, సరిగా తినకపోయినా, నేను డాన్స్ కోసమే వెళ్తున్నాను, డాన్స్ కోసమే హార్డ్ వర్క్ చేస్తున్నాను అని నమ్మింది మా అమ్మ. అండ్ నేను ఎక్కడికైనా వెళ్ళి కాంపిటీషన్స్కి వెళ్ళి ఏదైనా గెలిచి తీసుకొని వస్తే నేను ఏదైనా ఇచ్చేది మా అమ్మకి. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. సో అలాంటిది ఒక టైంలో ఆవిడ మమ్మల్ని పోషించి ఇంటి పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ మమ్మల్ని చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు, సో నేను అర్నింగ్ స్టేజ్కి వచ్చి ఆమెను చూసుకోలేకపోతున్నా అనేది ఒక స్ట్రగుల్ అయితే ఇప్పటికీ ఉంది. అది ఒక గిల్ట్ అనుకోవచ్చు. సో అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. నాకు డ్యాన్స్లో ఏం లేదు. నేను డ్యాన్స్లో నాకు తెలుసు ఎవడు 1 నైట్లో స్టార్ అవ్వడు, ఇయర్స్ కష్టపడాలి. ఇప్పుడు నాకు మూవీస్ స్టార్ట్ అయ్యాయి. మూవీస్ కూడా నాకు చేస్తానే హిట్ కొరియోగ్రాఫర్ అయిపోను నేను. ఇప్పుడు 15-20 ఇయర్స్ నుంచి కష్టపడితే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో నాకు తెలుసు అది టైం టేకింగ్ అని. దానికి మనం కరెక్ట్గా ఎంతవరకు హార్డ్ వర్క్ చేయాలనేది నాకు మైండ్లో ఉంది. అది మనం కంటిన్యూస్గా మన డెడికేషన్ మనం చేయాలి. కాకపోతే ఏదైనా ఒకటి ఉంది మిగిలిపోయింది అంటే అది మా మదర్ ఒక్కటే. ఎందుకంటే చాలా బాగా చూసుకుందాం అనే ఆ డ్రీమ్స్లో ఉన్నాను అనమాట చిన్నప్పటి నుంచి. అంటే అనుకునేవాడిని నేను పెద్ద డాన్సర్ అయిపోతే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, మంచి పెద్ద ఇంట్లో ఉండాలి. ఎందుకంటే చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, సరిగా ఫుడ్ లేకుండా ఉండిపోయేది. ఇప్పుడు మనం క్యాజువల్గానే మనకేమైనా ఆకలిస్తే ఆర్డర్ చేసుకొని తింటాం. అలా ఆర్డర్స్ చేసి బిర్యానీలు కానీ ఏం కావాలో అది మా అమ్మకి ఆర్డర్ చేసి పెట్టాలి అలా అంతా ఉండేది నాకు మైండ్లో. కాకపోతే ఇంకా సో మదర్ని మాత్రం చాలా మిస్ అవుతా, ఎవ్రీడే మిస్ అవుతా యాక్చువల్లీ. సో అదొక్కటే. నాకు డాన్స్లో ఏం లేదు. బికాజ్ నాకు తెలుసు డాన్స్లో ఎంత మనం ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయితే ఏ పొజిషన్కి వెళ్తామని నాకు క్లారిటీ ఉంది. అండ్ నా వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సో నమ్మకం ఉంది. సో ఐఎమ్ సర్వైవింగ్ అండ్ ఇంకా చాలా ఉంది చేయడానికి. అంటే మనం చూడలేం కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మేబీ వాళ్ళు చూస్తూ ఉంటారేమో. మేబీ చూస్తే అంటే నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నానంటే అమ్మ బ్లెస్సింగ్సే. మొన్న నేను ట్రాఫీ తీసుకునే ముందు కూడా అశ్విన్ అన్న ఎప్పుడు ఒక మాట అంటాడు, నీకు అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయిరా అంటే. బినిటా నాకు దొరకడం కూడా అన్నయ్య నీకు అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయేమో రా, అందుకే దొరికిందేమో ఇక్కడ చూడు, మరి మేమే తీసుకొచ్చాము అన్నట్టుగా అన్నారు. విన్నింగ్ అయ్యే ముందు కూడా నీకు అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటారా అన్నారు. సో అలా మనం ఓటింగ్స్ మెజారిటీస్తో గెలిచాము. ఇవన్నీ ఆమె బ్లెస్సింగ్స్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆమె నన్ను నడిపిస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటాను నేను ఎప్పుడు పని చేసేటప్పుడు. కానీ అంటే నేను ఏదైనా పాజిటివ్గా ఏదైనా ముందుకు వెళ్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆవిడే నడిపిస్తుందేమో, నన్ను ఈ రూట్లో వెళ్ళి అని చేసుకుంటే వెళ్ళిపోతున్నా. సో బేసికల్లీ అబ్బాయిల లైఫ్లో
అమ్మ ప్రేమ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ అంతా. అమ్మ ప్రేమ మళ్ళీ ఒకవేళ మిస్ అయినా కూడా అదే ప్రేమ వస్తుంది ఇంకొక అమ్మాయి రూపంలో. సో ఎంత మాస్ హీరో అనుకున్నా కూడా ఒక లవ్ యాంగిల్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఏంటి మీ లైఫ్లో అలాంటి అమ్మ ప్రేమ తిరిగి వచ్చిందా ఏమన్నా? అంటే రావాలని కోరుకుంటున్నా. మేబీ దేవుడు నాకు అది రిటర్న్ ఇస్తాడేమో అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అలా ఏమన్నా ఉంటే ఫస్ట్ ఇంట్లో చెప్పేసి ఫస్ట్ పెళ్లి చేసేసుకుంటా. అంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొఫైల్ చూసాను నేను, మీరిద్దరు కొలాబ్ చేసిన అంటే ఇష్టమైన పర్సన్. సో ఇంకా మనం ఇంట్లో చెప్పి తర్వాత ఆఫీషియల్ నేను చెప్పదు ఇప్పుడు. ఓకే, వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎనీవే, అంటే ఎంత మాస్ హీరో అయినా కూడా లవ్ స్టోరీ అనేది ఉండాలి, లవ్ యాంగిల్ అనేది ఉండాలి. మీరు కోల్పోయిన అమ్మ ప్రేమ మళ్ళీ తిరిగి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, నాకు అది నమ్మకం ఉంది. సో మళ్ళీ మా అమ్మనే తిరిగి రావాలి నా లైఫ్ పార్ట్నర్ రూపంలో, లేదా నాకు బేబీస్ పుడితే బేబీస్ రూపంలో రావాలి, అందరికీ ఉంటుంది అది. సో ఐ విష్ అది జరుగుద్దని నమ్ముతున్నా. యా, ఓకే. సో మట్కా, కమింగ్ టు మట్కా, ఐ మీన్ దాని తర్వాత ఎక్కువ డోర్స్ ఏమైనా ఓపెన్ అయినాయా? ఐ మీన్ మీరు ఇప్పుడు రాజధాని గారితో కూడా సినిమా చేస్తున్నారు, ఇప్పుడు మూవీస్ స్టార్ట్ అయ్యాయి. ఒక పక్క మూవీస్ చేసుకుంటూనే రియాలిటీ షో అనేది, అంటే రియాలిటీ షో ద్వారా నేను వచ్చాను. సో రియాలిటీ షోనే నాకు గుర్తింపు ఇచ్చింది. సో ఇప్పుడు నేను మూవీస్ చేస్తున్నానని చెప్పి రియాలిటీ షోస్ని పక్కనేం పెట్టను. సో రియాలిటీ షోస్కి ఇచ్చే రెస్పెక్ట్ నేను రియాలిటీ షోస్కి ఇస్తాను, ఏదొచ్చినా చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం మెయిన్ ఫోకస్ మూవీస్ మీద పెడుతున్నాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మా అందరికీ ఏంటంటే మూవీలో పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి, మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి అనేది ఉంటుంది. సో నా డ్రీమ్ అదే కాబట్టి. సో ఇప్పుడు మట్కాతో స్టార్ట్ అయింది. విజయ్ బిన్ని మాస్టర్ బ్లెస్సింగ్స్తో నాకు ఒక పెద్ద సాంగ్ ఇచ్చారు, ప్రూవ్ చేసుకున్నాను. దాని తర్వాత విజయ్ మాస్టర్ ఇప్పించారు యాక్చువల్లీ రాజ్ తరుణ్ గారిది. ఓకే, పాంచ్మినార్ అని సాంగ్, అది విజయ్ మాస్టర్కి వచ్చింది. లేదు కృష్ణ ఉన్నాడు కదా బాగా చేస్తున్నాడు అని విజయ్ మాస్టర్ వేరే పెద్ద ప్రాజెక్ట్లో బిజీ ఉంటే అది మనకి ఇవ్వడం జరిగింది. సో అలా ఆయన దగ్గర ఉండి ఆ సాంగ్ చేయించాడు. సో అది జాను మేరీ జాను అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్ అది కూడా. అండ్ ఇంకా అప్కమింగ్ ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి, నేను చెప్తే బాగోదు. సో బట్ సక్సెస్ఫుల్గా అవుతుంది. సో ఐ విష్ ఇలానే సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, నాకు నా లైఫ్, మా అమ్మ బ్లెస్సింగ్స్ నాకు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు విజయ్ బిని గారు అప్పుడు కొంచెం ఎగ్జైట్ అయ్యారంట మీరు కొరియోగ్రఫీ చేసిన తర్వాత మట్కా చూసి. అదే ఆయన సాంగ్, అదే ఆ సాంగ్ కొరియోగ్రఫీ అంతా చేసి చూపించిన తర్వాత ఎగ్జైట్ అయ్యారంట కదా, బికాజ్ మీరు చెప్పారు, చాలా మంది చెప్పారు. సో ఆ టైంలో మీలో ఏదో ఒక యూనిక్ స్టైల్ ఉందని చెప్పి ఆయన ఒక ఫైండ్ అవుట్ చేశారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన మేము అడగలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఇంతమందిలో ఇలా స్టాండ్ అవుట్ అవుతున్నారు, ఇప్పటికీ కృష్ణ మాస్టర్ డాన్స్ ఐకాన్ అని పిలుస్తున్నామంటే దానికి రీజన్ మీది ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ స్టైల్ కావచ్చు, లేదంటే స్టెప్స్లో స్టైల్ కావచ్చు. ఏమంటారు అది? మీరు ఫాలో అయ్యే స్టైల్ ఏంటి యూనిక్ స్టైల్? అంటే మనకి పెద్దగా ఫాలో అయ్యే స్టైల్ ఏమి ఉండదు. అంటే నా వేలో నేను చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. అదే మీ వే ఎలా డిఫరెంట్ అందరికి అని మీరు ఎలా చెప్తారు? అంటే నేను ఏదైనా చేస్తే కొంచెం కామన్గా ఉండేదానికంటే కొంచెం యూనిక్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టెప్ ఇలా కాలర్ పట్టుకొని చేస్తాం అనుకోండి, నేను దాన్నే ఎన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అనేది ఆలోచిస్తాను. ఇప్పుడు కాలర్లో చేద్దామంటే ఇలా చేసేసి అక్కడికి అయిపోచేయచ్చు. కాకపోతే నేను టైం టేకింగ్ తీసుకుంటా, ఎక్కువ మైండ్ పెడతా. ఏం చేయొచ్చు, కాలర్ నుంచి ఏదైనా ఇట్లా సిగరెట్ తీయచ్చా, లేదంటే కాలర్ నుంచి ఇలా ఖర్చు తీయచ్చా, ఏం చేయొచ్చు అనేది మనం అక్కడ మైండ్ పెట్టి స్టార్ట్ చేస్తే మనకి ఏదో ఒకటి యూనిక్ ఒకటి దొరుకుతుంది. సో అలా ప్రతి దాంట్లో నేను అలా థింక్ చేసి చేస్తాను, ఊరికి అలా చేసాను అనమాట. ఇప్పుడు మా కొరియోగ్రఫీస్లో కూడా రియాలిటీ షోస్ చేసేటప్పుడు ఈ టైంకి కొరియోగ్రఫీ చూపిమంటారు, నేను అసలు చూపిన ఆ టైంకి ఇంకా స్టార్ట్ కూడా అయింది నాకు కంపోజింగ్. అంటే వాళ్ళు ఏంటంటే ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసినా అవ్వలేదు అంటాం. అంటే ఒక్కొక్కటి డిజైన్ చేసేటప్పుడు మనం అంత టైం టేకింగ్ తీసుకుంటాం. అంటే బాగా రావాలి, యూనిక్గా కనిపించాలి. యూనిక్ అనేది నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది. ఏదన్నా స్టెప్ చేసినా యూనిక్గా చేయాలి అనేది ఉంటుంది. సో మేబీ అదే నా బాడీ లాంగ్వేజ్లో చేసినప్పటికీ అది ఒక స్టైల్గా మారిపోయిందని నా ఫీలింగ్. సో మనం ఏం చేసినా కొంచెం యూనిక్గా ఉంటుంది, అది డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. బాగా లిరిక్స్ మరీ పట్టి ఫాలో అవుతారా? వైబ్ని ఎక్కువ ఫాలో అవుతారా? వైబ్ లిరిక్స్ రెండు. అంటే ఇప్పుడు ఫస్ట్ వైబ్ ఆ వైబ్ ఇప్పుడు ఒక సాంగ్ వినగానే మనకి ఏ వైబ్ వస్తుందో ఆ వైబ్లో నేను కంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. తర్వాత అక్కడి నుంచి ఏదైతే మీనింగ్ ఉందో దాన్ని ఆ వైబ్కి మ్యాచ్ అయ్యేలాగా కంపోజ్ చేస్తాను అనమాట. సో అది నా స్టైల్లో. సో నేను నార్మల్గా ఏం చేస్తానంటే
కొంచెం అర్బన్ స్టైల్ మిక్స్ చేస్తూ ఉంటాను. అంటే అర్బన్ అనే ఒక స్టైల్ ఉంది. సో అర్బన్ స్టైల్ మిక్స్ చేస్తూ ఉంటా నేను మన మూవీ సాంగ్స్ చేసేటప్పుడు కూడా. సో ఆ ఫ్లేవర్ని కొంచెం టచ్ చేసి కంపోజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫర్ సపోజ్ మీకు ఏ కన్నడ తమిళ్ వచ్చినా కూడా ఆ లిరిక్స్ ముందు అర్థం చేసుకుని వైబు రెండు కలిపి మిక్స్ నాకు లాంగ్వేజెస్ ఎలాగో వచ్చు, కన్నడ, ఓకే, తమిళ్ బాగా వచ్చు. సో నాకు ఫ్యూచర్లో తమిళ్ కన్నడ సాంగ్స్ వచ్చినా కూడా హ్యాపీగా చేసేసుకుంటాను. నైస్ నైస్. సో ఏంటి ఇప్పుడు ఏమన్నా ఈ కృష్ణ మాస్టర్ కాస్త హీరో కృష్ణ ఏమన్నా అలాంటి యాక్టర్ కృష్ణ, డైరెక్టర్ కృష్ణ ఇలాంటి ఏమన్నా యాడ్ ఆన్ అయ్యే మనకి ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు. సో మెయిన్ ఫోకస్ ఇదే ఉంటుంది, డాన్స్ కొరియోగ్రాఫర్గానే ఉంటుంది. మనం హీరో అవ్వలేము అనుకోవడం కూడా తప్పే, బికాజ్ ఎవరు ఏమని చేయొచ్చు. చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సో మేము మెయిన్ మా డాన్స్ గాడ్స్గా చూసే వాళ్ళే మా కళ్ళ ముందే అయ్యారనమాట. సో ఇది ఇన్స్పిరేషన్ అది, బట్ అందరూ అలా అవ్వలేము. సో మన వర్క్ ఏది ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోతే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తో తెలియదు. నేను అదే ఎక్కువ నమ్ముతా. మన శ్రద్ధగా మనం మన వర్క్ మనం చేసుకొని వెళ్ళిపోతే అది మనల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. అది ఒక హీరోనో, డైరెక్షనో, లేకపోతే పెద్ద కొరియోగ్రాఫరో, నో ఐడియా. బట్ ఓకే, యాక్టింగ్ ఉన్నా కూడా చేద్దాం, పర్లేదు. సో ఒకప్పుడు ఈజీ యాక్టింగ్. మీరు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ అనుకునేవారా? ఐ మీన్ యాక్టర్స్లో ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు, డాన్స్ గ్రేస్, చిరంజీవి సార్ నేను అందరిది చూస్తాను, అంటే పర్టికులర్గా ఒక్కరిదని కాదు. అంటే బేసికల్లీ ఆ టైంలో చిరంజీవి గారి పేరే వినిపించేది డాన్సర్ అనగానే. ఇప్పుడు మల్టిపుల్ నేమ్స్ వినిపిస్తాయి. సో ఒకరి పేరు చెప్పలేకపోయిన పరిస్థితి, ఒక్కొక్కరు పేరు చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు ఇప్పుడు? ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, చరణ్ గారు పేరు చెప్పి బెస్ట్ డాన్సర్ ఎవరు మీకు అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? బెస్ట్ డాన్సరా? ఎన్టీఆర్ సార్ సూపర్. అల్లు అర్జున్ సార్ కూడా సూపర్. నాకు ఇద్దరు ఫేవరెట్స్. సో ఇప్పుడు దాకా అంటే అండర్ రేటెడ్గా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు దాకా పేరు నేను ఇప్పుడు ముగ్గురు పేర్లే చెప్పాను. మేబీ కొంతమంది రామ్ గారు ఉన్నారు, నితిన్ గారు ఉన్నారు, ఇంకా డాన్స్ బాగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ క్యాపబిలిటీకి తగ్గ స్టెప్స్ పడలేదు, వాళ్ళ పొటెన్షియల్కి తగ్గ స్టెప్స్. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రూవ్డే. ఇప్పుడు ఏం ఇదని లేదు కదా, మేబీ బికాజ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ లేనందుకేమో అలా అనిపిస్తుందేమో. అందరూ బెస్టే, అందరూ సూపర్. ఎవరికి ఖచ్చితంగా కొరియోగ్రఫీ చేయాలి ఈ లైఫ్ టైంలో, నాకు ఇది ఎంతో ఒక కొరియోగ్రఫీ చేయాలి, ఈయన ఐ మీన్ నేను కంపోజ్ చేసిన స్టెప్స్ ఈయన వేయాలి అని ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? అలా నాకు అల్లు అర్జున్ సార్కి కంపోజ్ చేయాలని ఉంది. అంటే ఆయన మల్టిపుల్ రకరకాల స్టెప్లు వేస్తారు. ఆయన ఏం స్టెప్లు అంటూ ఉన్నాయో లేవో నాకు తెలియదు. మరి ఇంకేం కంపోజ్ చేద్దాం అంటే ఆయన స్టైలిష్గా చేస్తారు. సో నేను ఎక్కువ స్టైలిష్గా చేస్తూ ఉంటా. సో కుదిరితే లైఫ్లో కుదిరితే అల్లు అర్జున్ సార్ కానీ, ఎన్టీఆర్ సార్ కానీ, వీళ్ళిద్దరికి కంపోజ్ చేయాలని. ఇప్పుడు ఫర్ సపోజ్ యష్ మాస్టర్ ఉన్నారు, ఇప్పుడు ఆయన హీరో అయిపోతున్నారు కంప్లీట్గా. ఇప్పుడు ఆయన హీరో అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఇంకొక సినిమా వచ్చింది, మిమ్మల్ని కొరియోగ్రాఫర్ పెట్టారు. బికాజ్ ఆయన అన్నీ చేసుకోలేరు, ఆయన యాక్టింగ్ మీద ఉండగలరు. ఆ టైంలో మీకు ఏమన్నా కొంచెం ప్రెషర్ ఉంటుందా? బికాజ్ ఒక మీ కొంచెం సీనియరో ఏదో అనుకోవచ్చు. ఫర్ సపోజ్ ఆయనకి కంపోజ్ చేయాలి, ఏమన్నా ఇంకొంచెం ప్రెషర్ ఉంటుంది? ఆడి కంపోజ్ చేశారు. ఓకే, సినిమా కంపోజ్ చేశారు అయితే? ఒక సాంగ్ చేశాను. ఓకే. సో దిల్ రాజు గారు సినిమా అయితే మట్కా చేసిన తర్వాత నాకు కాల్ వచ్చింది. యష్ మాస్టర్ ఇంకా డైరెక్టర్ అందరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా మాట్లాడాలంటే చెప్పండి అన్న అంటే, మా సినిమాలో ఒక సాంగ్ ఉంది, క్లైమాక్స్ సాంగ్. సో డాన్స్కి సంబంధించింది. సో అది నాకు ఇచ్చారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నాకు. అంటే యష్ మాస్టర్ అనే పర్సన్ నాకు లైఫ్లో ఒక మెంటర్ లాగా. ఎందుకంటే ఆయనతో జర్నీ డీలో నేను కంటెస్టెంట్గా ఉన్నప్పటి నుంచి ఆయన కొరియోగ్రాఫర్. నేను ఆయన చూస్తూనే వచ్చాను అనమాట. అంటే ఇన్స్పైర్ అవుతూ అరే ఇలా కూడా చేయొచ్చా సాంగ్స్, ఈయన ఐడియాస్ చాలా బాగుంటాయి. అలా ఆయన్ని ఫాలో చేసుకుంటూ వస్తాను. ఆయన కూడా ఈ అబ్బాయి మంచి డాన్సరు, వీడిని నా అసిస్టెంట్గా పెట్టుకోవాలి, ఆయన థాట్స్. సో వీటితో జర్నీ బాగుంది, వీడిని మనతో పెట్టుకుందాం, మంచిగా మనకి సాంగ్స్ ఇద్దాం, అసిస్టెంట్గా కంపోజ్ చేయని నా సాంగ్స్ కన్నీ అని. సో ఇప్పుడు ఆయన సినిమాలో ఆయన కంపోజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా చేసుకొని ఉండొచ్చు ఆయన, బట్ ఎందుకో ఆయనకి ఓకే డాన్స్ సాంగ్ అనేసరికి నా మీద ఒక నమ్మకం ఉండిందని నా ఫీలింగ్. సో నాకు ఇచ్చారు, నేను ప్రూవ్ చేసుకున్నాను. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో నేను యశ్వంత్ అన్న ఒకటే నమ్ముతాం అనమాట, లైఫ్లో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ లేదా మనం బయట మనం పనిచేసే
ప్లేసెస్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీ అనుకోండి. సో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం అవి కాపాడుకొని ఒక బాండింగ్ అనేది మనము ఎలా సస్టైన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక జర్నీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే నాదే సపరేట్గా ఒక జర్నీ, యష్ మాస్టర్ది ఒక సపరేట్ జర్నీ. ఇలా రెండు పక్కన 2 డిఫరెంట్ వేస్లో ఇద్దరు హార్డ్ వర్కింగ్ పీపుల్ ఎలా కలిసి ఒక జర్నీ చేసి మళ్ళీ అది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. సో టచ్ వుడ్, దృష్టి తగలకూడదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే నాకు ఒక ఎల్డర్ బ్రదర్ లాగా ఫీలింగ్ ఉంటుంది ఎవ్రీ టైం. ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా ఫోన్ చేస్తాను, చెప్తారు ఇలా చేయి అంటారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక కొరియోగ్రాఫర్ అయ్యి నేను సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసే స్టేజ్కి వచ్చానంటే రీజన్ యశ్వంత్ మాస్టర్. బికాజ్ నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిందే అసిస్టెంట్గా యశ్వంత్ మాస్టర్. నేను కార్డు తీసుకోవడానికి రీజన్ యశ్వంత్ మాస్టర్. ఓకే, ఆయనే నాకు గైడ్ చేశారు. ఏం చేయాలన్నా అర్థం కావట్లేదంటే కార్డు తీసుకో, డాన్సర్ కార్డు తీసుకో, నేనే నేను అసిస్టెంట్గా పెట్టుకుంటాను, నువ్వు అసిస్టెంట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని. సో దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. చాలా సాంగ్స్ అన్న చేసిన సినిమాలు అన్నిటికీ నేనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. చాలా నేర్చుకున్నాను. తర్వాత నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని. సో ఆఫ్టర్ దట్ మాస్టర్ హీరో అయిపోయారు. తర్వాత గ్యాప్ వచ్చింది, బిజీ అయిపోయారు. సో నేను ఒక్కనే అయిపోయాను. అక్కడ ఇంకా మళ్ళీ మనకి ఏదైతే ఉందో దాన్ని మనం రూట్స్ క్రియేట్ చేయాలని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ కొరియోగ్రాఫర్. సో అంటే ఆపర్చునిటీ వచ్చేసింది కాబట్టి ఇంకా నేను మాస్టర్ కార్డ్ పెట్టడం జరిగింది. అండ్ అలా సాంగ్ చేయడం జరిగింది. ఇంకా కంటిన్యూస్గా వచ్చింది. ఇప్పుడు నాకు మెంటర్ అయిన యష్ మాస్టర్కి కూడా కొరియోగ్రాఫ్ చేశానంటే ఇట్స్ లైక్ ఓకే, నేను అచీవ్ చేశాను, ఏదో అంత పెద్దగా కాకపోయినా ఏదో అచీవ్ చేశానన్న ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంది. హీఈస్ ఆల్సో వెరీ ప్రౌడ్. ఆయనకు కూడా మీ వాల్యూ తెలుసు కాబట్టి పిలిచారు. బికాజ్ అంటే ఉంటుంది కదా, ఎంతైనా మైండ్లో ఉంటుంది కదా, అంటే నాకు జూనియర్గా వచ్చినవాడు ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఆయన పిలిచి మిమ్మల్ని కొరియోగ్రాఫర్ కింద పిలిచారంటే ఒక సాంగ్కి ఆయనకు మీ వాల్యూ తెలుసు కాబట్టి. అండ్ ఆల్సో ఇద్దరు ర్యాపో బాగుంటుంది, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ మేమిద్దరం ఒక వేలో ఆలోచిస్తాం అనమాట. అది సింక్లో ఉంటాం. కొంచెం యూనిక్గా కావాలన్నా కూడా మనకు తగ్గట్టుగా. సో ఎండ్ ఆఫ్ ది డే అదే ఇంపార్టెంట్ కదా, మనం వర్క్ చేసేటప్పుడు మనకు ఒక కంఫర్ట్ ఉన్న పర్సన్ ఉంటేనే మనం చేసుకోవచ్చు. సో అలా సాంగ్ చేయడం, అండ్ ఇట్స్ ఎ సెట్ సాంగ్, చాలా బాగా వచ్చింది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. మీరు ముందు దిష్టి తగలకూడదు అనుకున్నారు కదా, వీఆర్ వెయిటింగ్, మేము చూడాలనుకుంటున్నాం. అండ్ జడ్జెస్ విషయానికి వస్తే తెలియకుండానే కొంతమందికి మీ మీద ఒక ఏంటంటే తెలియని ఒక లోపల ఒక స్టార్ట్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఏం చేసినా కొంచెం ఎక్కువ పాజిటివ్గా చూసేవాళ్ళు ఉంటారు. ఆ జడ్జెస్ అందరిలో మిమ్మల్ని ఎక్కువగా పాజిటివ్గా చూసేవాళ్ళు ఎవరు? అంటే మన డాన్స్ ఐకాన్లో ఆల్వేస్ శేఖర్ మాస్టర్. బికాజ్ నేను కంటెస్టెంట్గా ఉన్నప్పటి నుంచి మాకు ఆయన జడ్జ్, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు జడ్జ్గా. సో నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్ స్టేజ్కి వచ్చాను. సో ఆయన ఏంటంటే ఎక్కడైనా మేము ఇన్ని ఇయర్స్ ఇంకా చేస్తున్నాం కదా, ఎక్కడ మేము డౌన్ అవ్వద్దు అనే చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదైనా చిన్న తప్పులు జరిగినా కూడా మెన్షన్ చేస్తారు, నెక్స్ట్ టైం ఇది చూసుకోండి. అప్పుడు మేమేం చేస్తామంటే ఓకే ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనే ఫీలింగ్లో ఉంటాం. సో శేఖర్ మాస్టరు ఊరికనే పొగడడం కూడా చేయరు. ఆయన ఇంప్రెస్ అయితే తప్ప ఆయన ఎక్కువ కమెంట్స్ ఇయ్యరు. సో ఎప్పుడు మేము ఇంప్రెస్ చేసేదా పనిలో ఉంటాం అనమాట. అంటే గట్టిగా కంపోజ్ చేయాలి, మ్యాజికల్గా ఉండాలి యాక్ట్, జడ్జెస్కి వావ్ అని ఎలాగ ఉండాలి అనే దీని మీద ఉంటాం. సో ఎక్కువ షోస్లో మాస్టరే జడ్జి కాబట్టి ఆయనకి అర్థమైపోతుంది. నేను స్టేజ్ మీదకి రాకపోయినా కూడా నేను కొరియోగ్రాఫ్ చేసి మన వాళ్ళు ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నాను అనుకోండి, ఎవరు కొరియోగ్రాఫర్ కృష్ణనా అంటుంటారు. సో అండ్ మీ గురించి ఒకటి విన్నాను, అంటే మీరు ఎవరు ఇన్స్టాలో మెసేజ్ పెట్టినా వాళ్ళకి రిప్లైలు ఇస్తూ ఉంటారంట కదా, రెస్పాండ్ అవుతారంట కదా. అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మనం ఒక హాయ్ చెప్తే వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఒక స్టేజ్లో నేనే ఒక సెలబ్రిటీస్కి మెసేజ్ పెట్టేవాడిని కాలేజ్ చదివేటప్పుడు, హాయ్ ప్లీజ్ రిప్లై సార్, హాయ్ సార్, హాయ్ మేడం, ప్లీజ్ 1 హాయ్ అని మెసేజ్ పెట్టేవాడిని. నాకు అది రీకాల్ అవుతుంది అనమాట ఎవరైతే ఫ్యాన్స్ మెసేజ్ చేస్తారో. సో టైం ఉన్నప్పుడు మనం ఏదైనా మెసేజ్ చూసినప్పుడు ఒకరికి హాయ్ చెప్పడంలో తప్పేం లేదు. సో మనం రిటర్న్ హాయ్ చెప్పే దాంట్లో వాళ్ళు ఒక 1 వీక్ హ్యాపీగా ఉంటారేమో, నాకు హాయ్ చెప్పాడు కృష్ణ మాస్టర్, నాకు మెసేజ్ చేశాడు అన్నట్టుగా. అలానే అన్ని ఎంకరేజ్ చేయను. కొన్ని ఫేక్స్ ఉంటాయి, చాలా స్కామ్లు ఉంటాయి.
సో ఇవన్నీ చూసుకోవాలి. సో ఏమైనా ఫ్రీ ఉన్నప్పుడు అలా హాయ్ చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది. జనరల్లీ ఇప్పుడు అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి సార్ నేను చాలా బాగా డాన్స్ చేస్తాను, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ నెంబర్ ఇవ్వండి ఇలా అడుగుతూ ఉంటారు. అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే ఎక్కువ టైంలో మనకి అన్ని మెసేజ్లు చూడలేము, చాలా ఉంటాయి. చూసారు అలాంటి మెసేజ్ పడింది, మీరు నెంబర్ షేర్ చేసుకోలేరు, ధైర్యంగా నంబర్ ఇవ్వాలి. ఎలా వాళ్ళు వాళ్ళకి ఏంటంటే నేను ఫస్ట్ ప్రొఫైల్ చూస్తాం, ఫస్ట్ మనకు ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది ఓకే ఏంటి పర్సన్ అని. దాన్ని బట్టి మనం రెస్పాండ్ అవ్వాలా లేదని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నౌడేస్ ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఎవరైనా ఒక స్కామ్ చేయాలని చూసినా తెలిసిపోతుంది, ఎవరైనా ఫేక్ పర్సన్ మనకి మెసేజ్ చేసినా తెలిసిపోతుంది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి కూడా. సో మనం అంతా బ్లైండ్గా ఉండలేం ఇప్పుడు, అంత బ్లైండ్గా ఉండాల్సిన ఇది కూడా ఉండదు, మనకు తెలిసిపోతుంది ఎవరేంటని. బట్ నాకు చాలామంది డాన్సర్స్ మెసేజ్ చేస్తుంటారు, మాస్టర్ ఒక ఛాన్స్, వన్ ఛాన్స్ అన్నట్టుగా. అలాంటి వాళ్ళని నేను వీడియోస్ అడుగుతాను. వీడియోస్ అడిగి మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఆ టైంలో నేను వాళ్ళకి రమ్మని చెప్తాను. మన అసిస్టెంట్లు ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ, వీళ్ళకి ఫోన్ చేయి, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు వేరే షోస్ చేస్తుంటారు, వాళ్ళకి డాన్సర్స్ అవసరం ఉండొచ్చు, నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము ఇలా చేస్తూ ఉంటాను. సో ఎలాగో అలాగా యూస్ఫుల్ అవుతుంది కదా. మంచి డాన్సర్స్ అంటే రేపు వాళ్ళు ఏమవుతారో తెలియదు, మనం ఏదో మన వల్ల అయింది ఒక సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను. యా సో ఫైనల్లీ 1 minute ఒక చిన్న రౌండ్ పెడుతున్నాను. బేసికల్లీ ఇప్పుడు సిగ్నేచర్ స్టెప్స్, హుక్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, చాలా మంది ప్రతి హీరోకి చాలా మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి లెక్కేసుకుంటే, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్టెప్ ఉంటుంది కాబట్టి మీరు ఒక హీరో పేరు చెప్పగానే ఆయనకున్న సిగ్నేచర్ మూమెంట్స్ అన్నింటిలో లైక్ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు ఎన్ని చేశారో, ఇప్పుడు వాళ్ళు చెప్పగానే ఏం గుర్తొస్తుంది ముందు చెప్పాలి. అంటే డాన్సా, వాళ్ళ డాన్స్ హుక్ స్టెప్స్లో స్టెప్స్లో ఏది గుర్తొస్తుంది ముందు? సడన్గా అడిగితే ఎలా? నేను చెప్తాను, పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి. టైం తీసుకోవచ్చా? ఓకే ఓకే, చిరంజీవి గారు. ఓకే, ముఠా మేస్త్రి గుర్తొస్తుంది. ఓకే, చాలా మందికి ఇది అంటారు, ఏనా స్టెప్ అంటారు, మీరు ముఠా మేస్త్రి ఇస్ ఎవర్ గ్రీన్. బాలయ్య బాబు గారు చెప్పగలరా? బాలయ్య బాబు గారు బాలయ్య చాలా పెద్ద షర్ట్స్. ఓకే, నెక్స్ట్ నాగార్జున గారు. నాగార్జున గారు నాగార్జున గారు ఏముందో వస్తలేదు, ఇలా చేస్తారు కదా. అవును, నేను అదే చూస్తున్నాను. బేసిక్ స్టెప్ కదా. ఓకే, వెంకటేష్ గారు. వెంటనే చెప్పేయచ్చు మీరు అసలు. ఇదే మూవీ నేమ్ తెలీదు, మొన్న రీసెంట్ గా పెళ్లి కల వచ్చేసింది వాళ్ళ, అందులో మొన్న సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో కూడా వచ్చింది స్టెప్. ఎస్. సో ఇప్పుడు మన రెగ్యులర్ మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోస్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సార్ వస్తే ఇది సిగ్నేచర్ అయితే ఉంది. ఇంకా స్టెప్ చెప్పాలంటే గబ్బర్ సింగ్ బెల్ట్ స్టెప్. ఓకే, మహేష్ బాబు గారు. వచ్చాడయ్యో స్వామి, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం సార్ది. దాంట్లో జస్ట్ ఇలా మా స్టెప్ వేస్తూ ఉంటాడు, అది ఇష్టం. ఓకే, అది ఆయనకు కొంచెం కన్వీనియంట్ అనుకోండి, చెప్పవే చిరగాలి వీటిల్లో కూడా ఉంటుంది. ఎక్కువ గ్రే స్టెప్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మెల్లగా అలా మెల్లగా చేస్తుంటారు, మనకు కూడా మెల్లగా ఎక్కిస్తుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన స్టెప్ ఇంకొక ఆయన కూడా ఉంటుంది, ప్రభాస్ గారు. ఆయన కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు. ప్రభాస్ సార్ కూడా అంటే. అవును, మీకు అది గుర్తొస్తుంది ప్రభాస్ గారు అంటే? ఫస్ట్ ప్రభాస్ గారు అంటే నాకు ఈ మధ్య డాన్స్లో స్టాప్ చేశారు కదా సార్, వర్షం సినిమాలో వర్షం కాదు ఈశ్వర్. ఓకే, అదే ఉంది కదా టైటిల్ సాంగ్. యా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు టఫెస్ట్ అంటే ఒకటి తీసుకోవాలంటే కష్టం కదా. యమదొంగ బెస్ట్, అది ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ అంటూ మరి అందరూ అదే అంటారు. మ్యాజిక్ ఆ సినిమానే. యా, ఓకే, అల్లు అర్జున్ గారు. ఓకే, రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ సార్ లైలా ఓ లైలా ఆజార్ లైలా. సూపర్. నాని గారికి ఏమైనా చెప్పగలరా? గ్యాంగ్ లీడర్ సాంగ్. గ్యాంగు లీడర్ ఏమండో నాని గారు చెప్పండో చిన్ని గారు, అదొక స్టెప్ ఉంటుంది. సో అండర్ రేటెడ్ యాక్టర్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాను కాబట్టి ఒకటి అంటున్నాను, ఎవరైనా ఒక అండర్ రేటెడ్ యాక్టింగ్ పొటెన్షియల్ ఉండి మేము కనిపెట్టలేని వాళ్ళు, అంటే మీరు కనిపెట్టచ్చు, మీ చూపులు వేరే ఉంటాయి, మా చూపులు వేరే ఉంటాయి కాబట్టి అలాంటి హీరోస్ ఇప్పుడు అప్కమింగ్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎవరైనా అనిపించారు మీకు
ఖచ్చితంగా ఇతనికి మంచి సాంగ్ పెడితే నెక్స్ట్ లెవెల్ మంచి డాన్సర్ అని గుర్తింపు వస్తుందని? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మంచిగా చేసిన వాళ్ళే, అంటే ఆల్రెడీ ప్రూవ్డే, అలానే ఏం లేదు. మేబీ ప్రాజెక్ట్స్ ఈ స్టార్స్ కాకుండా కొంచెం అప్కమింగ్ వాళ్ళు ఉన్నారు కదా, కొత్త కొత్తగా వస్తున్నారు ఈ మధ్య. ఏమో అలా ఎవరు లేరు నాకు తెలిసి. కొంచెం లేట్గా రావచ్చేమో కానీ మేబీ కంటెంట్స్, సినిమా స్టోరీ లైన్ బట్టి మనకి సాంగ్స్ ఉంటాయి కదా, అందువల్ల ల్యాగ్ అవుతుందేమో అని నా ఫీలింగ్ అంతే. మిగతా అదర్వైజ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసే వస్తారు, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. డాన్స్ అంటే అందరు ముందు ఉంటారు, హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. మేబీ స్క్రిప్ట్స్ అవి సపోర్ట్ చేయాలి కదా. సో దీని గురించి అయితే ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. హీరోయిన్స్ లో మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఫస్ట్ నాకు హీరోయిన్స్ పేర్లు తెలియవు. సాయి పల్లవి గారు గుర్తొస్తారు ఫస్ట్, తర్వాత మన శ్రీలీల గారు గుర్తొస్తారు, లేదంటే ఉప్పెన సినిమా మన బేబమ్మ ఆమె కూడా గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీ దృష్టిలో మీకు బెస్ట్ డాన్సర్ అంటే ఇప్పటికీ ఎవరు? డాన్సరా? సాయి పల్లవి గారు. ఓకే, సాయి పల్లవి గారు షీఈ్ వెరీ గుడ్. షీఈ్ ఆల్సో ఫ్రమ్ డి. అవును, కంటెస్టెంట్ ఆవిడ. ఐ మీన్ మీ యూనివర్సిటీ నుంచి. సో మా సీనియర్. అయితే మ్యామ్ ఏంటంటే సైలెంట్గా ఉంటారు, డాన్స్ వచ్చేసరికి దుమ్ము దులిపేస్తారు. అదొకటి నచ్చుతుంది నాకు. సో ఇది ఒక్క ట్రోలింగ్ వచ్చింది, ఇది ఒకటి అడుగుతున్నాను. ఆవిడ మీద కొంచెం రిపీటెడ్గా అవే స్టెప్స్, నడున్ స్టెప్స్ గురించి మొన్న లాస్ట్ సినిమా వచ్చినప్పుడు అన్నారు. అప్పుడు మీరు ఏమనుకున్నారు అలాంటి కమెంట్స్ చూసినప్పుడు? నాకేం అనిపించలేదు, రిపీటెడ్ నాకేం అనిపించలేదు. బికాజ్ ఆవిడ ఎలా చేస్తే బాగుంటుందో అలానే కంపోజ్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో మేబీ అందుకని రిపీట్ అనిపించుండొచ్చేమో, అంతే. నాకేం అనిపించలేదు. ఓకే ఓకే. సో ఫైనల్లీ అంటే ఇప్పుడు బాగానే, ఐ మీన్ దీని తర్వాత ఏ డోర్స్ ఓపెన్ అవుతాయి అనేది నాకు తెలీదు. నేనైతే మల్టిపుల్ డోర్స్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇప్పటిదాకా వచ్చి మా కోసం ఎంతసేపు టైం స్పెండ్ చేశారు. నేను కూడా ఇప్పుడు ఈ షో విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆడియన్స్. సో చాలామంది ఓటింగ్స్ చాలామంది చేశారు. యాక్చువల్లీ ఓటింగ్స్ 28 lakhs చేంజ్ ఓటింగ్స్ వచ్చాయి అంతా, మొత్తం 5 contestants-కి. దాంట్లో మనము మెజారిటీతో విన్ అయిన ఓటింగ్స్ వచ్చి 8 lakhs చేంజ్. సో ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే 8 lakhs పీపుల్ మనకి సపోర్ట్గా నిలిచారు, మనల్ని విన్ చేయించారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అండ్ స్పెషలీ యష్ మాస్టర్ ఫ్యాన్ బేస్ ఉంది, యష్ మాస్టర్ ఫ్యాన్స్కి చాలా థ్యాంక్స్. అండ్ మనకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు చాలా థ్యాంక్స్. అండ్ బినీటాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బినీటా ఫ్యాన్స్కి థ్యాంక్స్. ఓవరాల్ డాన్స్ లవర్స్కి, ఆడియన్స్కి ఎవరైతే ఓట్ చేయించారో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే విన్ అయ్యాము, మీరు ఓట్ చేసినందువల్లనే మేము ఇవాళ గెలిచాము అండ్ డాన్స్ గెలిచింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ విన్నర్స్. సో అభిమానులకైతే మంచి మాటలు చెప్పారు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే మీ కృతజ్ఞతలు తెలిపారు కాబట్టి. బట్ మీలాగే మీరు ఇప్పుడు ఎలా అయితే నెవర్ గివ్ అప్ అన్న యాటిట్యూడ్తో ఇక్కడి వరకు వచ్చారు, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు, ఇప్పుడు అందరికీ తెలుసు మీరు. మీలాగే చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కింద ఉంటారు, ఇప్పుడు వదలకూడదు, ఎర్లీ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి మీరు ఏం మోటివేషన్ ఎలా ఇస్తారు? మోటివేషన్ అంటే లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన వల్ల కాని పని అంటూ ఏం లేదు. ఇప్పుడు మన జాబ్లో వన్ రూపీ లేకపోయినా కూడా మన దగ్గర టాలెంట్ ఉంటే మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. సో మాస్టర్, అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి, మీ ఫ్యాన్స్కి మీరైతే కృతజ్ఞతలు తెలిపారు. బట్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంటారు. మీరు ఎలా అయితే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఎక్కడి వరకు వచ్చారు, వాళ్ళు కూడా అలా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళకి? మెసేజ్ అంటే నేను ఏది నమ్ముతానో అది చెప్తాను. మన వల్ల ఇంపాసిబుల్ అనేది ఏముండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జాబ్లో ఒక 1 రూపీ ఉందనుకోండి, 1 రూపీ లేకపోయినా కూడా మనకి టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా అనుకోండి, నాట్ ఓన్లీ డాన్స్, సింగింగ్ అనుకోవచ్చు, యాక్టింగ్ అనుకోవచ్చు, లేదా ఏదైనా కానీ మనకు ఆ టాలెంట్ అనేది ఉంటే మనకి ఆటోమేటిక్గా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఎప్పటికీ నా వల్ల కాదు, నేను చేయలేను అనే థాట్ తీసేసి నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు అవ్వకూడదు అనేది ఆలోచించి ఎలా చేయాలి, ఏం చేస్తే ఎలా దొరుకుద్ది అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే కంపల్సరీ మనకు ఏదో ఒక హ్యాండ్ రావచ్చు. మన దగ్గర ఏం లేకపోయినా కూడా పక్క నుంచి ఒక హ్యాండ్ రావచ్చు. సో నువ్వు బిలీవ్ చేయాలి ఫస్ట్. నువ్వు బిలీవ్ చేసుకొని నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నించుంటే ఫస్ట్ నీకు అన్నీ ఆటోమేటిక్ సాధిస్తాయి అనమాట. సో యూనివర్స్ అనేదే అదే మ్యాజిక్. సో నేను అది నమ్ముతాను చాలా. సో గట్టిగా అనుకోవాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి,
ముందుకు వెళ్ళాలి, ఏం లేకపోయినా కూడా ముందుకు వెళ్ళాలి. సో ఆన్ ది వే మనకి ఏదో ఒక సపోర్ట్ దొరుకుతుంది. సో అలా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్లో ఉండాలి అనేది ఇట్స్ ఒక మంచి వర్డ్ లాగా తీసుకోండి. సో సో ఏదైనా చేయొచ్చు మనం. సో మీరు కూడా అలా ముందుకెళ్ళాలి, మీకు ఇంకా అనేకమైన డోర్స్ ఓపెన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్ మాస్టర్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.